బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒకటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ 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 సర్దార్ సార్వై పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘాటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేస్తున్నాం. సర్దార్ సార్వై పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా పర్యటన ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం.